అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మావోయిస్టు అగ్రనేతలు కామ్రేడ్ బసవరాజు, కామ్రేడ్ నాగేశ్వరరావు ఎన్కౌంటర్లు అసూలు బాశారు. అయితే వీరి నివాళులర్పించేందుకు ప్రజా సంఘాల ఐక్యవేదిక పౌర సంఘాలందరూ కూడా ఇవాళ నివాళులర్పిస్తున్నారు. మనతో మాట్లాడడానికి పౌర సంఘాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎన్కౌంటర్లను ఎలా చూడాలి? ఎన్కౌంటర్లను ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. ఎందుకంటే ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత సామాన్య ప్రజలు కూడా అర్థమైందంటే ఎన్కౌంటర్ అంటే ప్రభుత్వ హత్యనే. ఎన్కౌంటర్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య హోరాహోరీ పోరు జరిగినప్పుడు యువతల వ్యక్తికి దెబ్బలు కానీ లేకపోతే ఏదైనా జరగాలి, అలాంటి ల్యాండ్వేజ్ ఏం జరగలేదు అని అంటే ఖచ్చితంగా అనుమానాబద్ధంగానే ఉంటుంది. ఇది ప్రభుత్వ హత్యలుగానే చూస్తాం. పౌర హక్కుల సంఘం 40 సంవత్సరాల నుంచి కూడా ఇది ప్రభుత్వ హత్యలని చెప్తూ ఉంది. ఇక్కడ కూడా 2 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ కూడా చాలా అనుమానాలకు తావిదీస్తుంది. ఎందుకంటే దాదాపు చారు మజుందార్ అంటే దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం చారు మజుందార్ అంటే అప్పటి ఎంఎల్ పార్టీ ప్రధాన కార్యదర్శి చావు తర్వాత అంతటి హోదా కలిగిన చావు జరిగింది. ఇప్పుడు 40 సంవత్సరాలు జరిగింది. ఆ స్థాయి వేళ వ్యక్తికి దాదాపు 10 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఆ 10 అంచెల భద్రతా వ్యవస్థను దాటి ఒక 4-5 మంది మావోయిస్టులతో కలిసి మిగతా వాళ్ళని ఆదివాసులు కలిసి చంపారంటే అనుమానాస్పదంగా ఉంది. విషప్రయోగం జరిగిందా, లేకపోతే కోర్టు ద్వారా జరిగిందా, లేకపోతే ఎక్కడన్నా ఆయన అనారోగ్య కారణాల వల్ల ఎక్కడైనా హాస్పిటల్ ఉంటే తీసుకొచ్చారని అనుమానాస్పదంగా ఉంది. ఒకటి ఏంటంటే 28 మంది ఇంత ఎన్కౌంటర్ జరిగినప్పటికీ యువతల వైపు పోలీసు వాళ్ళకి ఎలాంటి గాయాలు కూడా కాలేదు, ఎలాంటి నష్టం జరగలేదంటే ఇది ఖచ్చితంగా ఇది పట్టుకొచ్చి కాల్చి చంపారని చెప్పి మేము పౌర హక్కుల సంఘం తీవ్రంగా భావిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మార్చి 26 తేదీ కల్లా ఈ మొత్తం ఈ మావోయిస్టు పార్టీని తుడిచివేస్తాడనేది నేను చేస్తా అని చెప్పి నా కళ అని చెప్పి అంటున్నాడు. ఒకటేంటంటే ఈ దేశంలో నిరుద్యోగం నిర్మూలిస్తా అని చెప్పి ఆయన కలగనడం లేదు, పేదరికం నిర్మూలిస్తానని కలగనడం లేదు, చివరకు టెర్రరిజం నిర్మిస్తానని కలగనడం లేదు, ఈ కుల వ్యవస్థను రద్దు చేసిన ఏవి కలగనడం లేదు. కానీ ఆదివాసీలకు అండగా ఉంటూ అడవి సంపదను 12 వేదాంత కంపెనీలు లాంటి అంబానీ లాంటి 12 బహుళజాతి కంపెనీలకు కాకుండా వారి దారదత్తం కాపాడుతున్న ఆదివాసులకు అండగా ఉన్న మావోయిస్టులను తుడిచివేస్తామని చెప్పి కలగంటూ వాళ్ళను పట్టుకొచ్చి నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తున్నారు. ఒక పక్క టెర్రరిస్టులతో పాకిస్తాన్తో అంత టెర్రరిజం చేసిన వారితో బేషరతుగా చర్చలు చెప్పడానికి ముందుకు వచ్చినప్పటికీ వస్తున్నారు. మావోయిస్టు పార్టీ 2 నెలల నుంచి మేము బేషరతుగా చర్చలు చేస్తామని ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా ఈ నరమేతాన్ని ఆపివేసి ఈ శాంతి చర్చలు చేయాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది. మీరు చెప్పండి, ఒకవైపు మన కాల్పుల విరమణ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని మావోయిస్టులు ప్రతిపాదిస్తున్నా కూడా ఎన్కౌంటర్లు చేయడాన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఎందుకంటే ఈ దేశంలో పౌరులను ఎవరిని కూడా చట్టపరంగా శిక్షించాలి తప్ప వేరే రకంగా చేయకూడదు. ఈవెన్ వాళ్లకు రాజ్యాంగం పైన అంటే సాయుధ పోరాటం చేస్తున్నప్పటికి కూడా మరి భారత ప్రభుత్వానికి మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారమే చేయాలి. అట్లా చేయడం లేదు. ఇంకొక వైపు గిరిజనులు వాళ్ళు అడవిలో మనకు షెడ్యూల్ 5 అనేది ఉంది, వాళ్ళకు హక్కులు ఉన్నాయి. ఎట్లయితే మనకు పంచాయతీలు ఉంటాయో అట్లా వాళ్ళకు షెడ్యూల్ 5 అనేది ఉంది. వాళ్ళు మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా వాళ్ళకు భద్రత కల్పిస్తాం, షెడ్యూల్ 5 ప్రకారం రక్షణ కల్పిస్తామని చెప్పేసి అప్పట్లోనే మనం చెప్పారు వాళ్ళకు. కానీ ఈరోజు దానికి భిన్నంగా ముఖ్యంగా మనకు మొత్తం కూడా అడవి చాలా పెద్దది. వింధ్య పర్వతాల దండకారణ్యం చాలా పెద్దది, అది చాలా విస్తరించింది. అడవిగిన దానిగిన ఈ వేదాంత అట్లాగే అదాని కంపెనీలకు అప్పచెప్తే అక్కడ విలువైన బాక్సైట్ ఉంది. ఆ ఖనిజ సంపదను తీసుకునేదానికి వాళ్ళు అప్పచెప్పేదానికి ఈ గిరిజనులు వాళ్ళకు అడ్డంగా ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళను కొన్ని దాదాపు 10 కోట్లకు పైగా నుండి గిరిజనులను నిరాశలను చేస్తే ఎట్లా మరి? కాబట్టి వాళ్ళు అడవి వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు. పోరాడే క్రమంలో విప్లవకారులు కూడా అక్కడ జనతన సర్కార్ పేరుతో వాళ్లకు అంతకుముందు పోడు వ్యవసాయం ఉండేది, వాళ్లకు వ్యవసాయం చెరువులు తవ్వించి వాళ్లకు ఆ మేరకు అక్కడ ఆహార భద్రత అనేది ఉంది. మరి ప్రభుత్వం నిజానికి వాళ్ళని ఏం చేయాలి? అటానమీ కల్పించాలి. నిజానికి ఆ గిరిజన ప్రభుత్వాలకు కొన్ని దేశాల్లో అట్లా ఉన్నాయి, అటానమీ కల్పించాలి. అప్పుడు మనకేమవుతుంది? మిగతా అభివృద్ధిని వాళ్ళకు వదిలేస్తే మిగతా దేశంలో మనము మన యొక్క వనరులను ఉపయోగిస్తే మనకు నిరుద్యోగ సమస్య తీరుతుంది, దాన్ని చేయొచ్చు. అట్లా కాకుండా వాళ్ళపైన దాడి చేయడం అనేది చాలా అన్యాయం. తర్వాత గిరిజనులను అట్లా ఇప్పుడు 500 మందిని చంపిన దాంట్లో ఎక్కువ మంది గిరిజనులే ఉన్నారు. ఒక వీళ్ళు నక్సలైట్ నాయకులు ఉండొచ్చు,
కానీ ఎక్కువ మంది మాత్రం వాళ్ళే. కాబట్టి ఇది కంప్లీట్గా రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఒక మావోయిస్టులే కాదు మొత్తంగా కూడా సివిల్ సొసైటీ అంతా కూడా శాంతి చర్చలు జరపమంటున్నారు. ఎందుకు ఈ నరమేధం? మనకు సరిపోనటువంటి పాకిస్తాన్తోనే అమెరికా చెప్తే ఇది కాల్పుల విరమణ చేసి చర్చలు జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా ఏంటి కాశ్మీర్ సమస్య మీద ద్వైపాక్షిక చర్చ అన్నారు. ఇప్పుడు అమెరికా అట్లా కాదని చెప్పారు. అయితే మనం ఏమంటున్నామంటే ఆ రకంగా వేరే దేశంతోనే చర్చలు జరిపేటప్పుడు అమెరికా చొరవ జరిగేటప్పుడు ఇక్కడ అంతా దేశ ప్రజలు సివిల్ సొసైటీ డిమాండ్ చేస్తున్నప్పుడు కాల్పుల విరమణ అవతల ప్రకటించినప్పుడు కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరిపితే బాగుంటుంది. ముఖ్యంగా ఈ హత్యలన్నిటిపైన కూడా ఈ 500 హత్యలన్నిటిపైన కూడా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, కేశవరావు చనిపోలేదు, ఆయన ఎన్కౌంటర్లో హతం కాలేదని మొత్తం మావోయిస్టు సానుభూతి పరులు అందరూ భావిస్తున్నారు. అది నిజంగా కేశవరావు చనిపోయింది? నంబాల కేశవరావు ప్రభుత్వం చేసిన హత్య ఇది 1975లో ఎమర్జెన్సీలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మొట్టమొదట నీలం రామచంద్రయ్య జంపాల ప్రసాద్ని అడవుల్లో నుంచి ఎత్తుకొని పోయి కాల్చంపారు. అప్పుడు ప్రారంభమైంది ఇది. ఈ రాజ్యము పెట్టుబడిదారుల రాజ్యం. పెట్టుబడిదారుల రాజ్యాన్ని కాపాడడమే వాళ్ళ ధ్యేయం, దోచుకోవడమే వాళ్ళ ధ్యేయం. దాన్ని కమ్యూనిస్టులు అదేవిధంగా అనేక మంది అభ్యుదయవాదులు దేశ సంపదను కాపాడాలని, పర్యావరణాన్ని కాపాడాలని, రైతుల ఆత్మహత్యలు కాదు రైతులకు చేస్తున్నటువంటి హత్యలను ఆపాలని, ఎవరైతే సంపద సృష్టిస్తున్నటువంటి వాళ్ళ సంపద వాళ్ళకి పంచాలా అనేటువంటి వాళ్ళపైనే చేస్తున్నటువంటి దాడి ఇది. పాలక వర్గాలన్నీ కూడా దేశ ద్రోహులుగా ఉండేటువంటి వాళ్ళే పాలిస్తున్నటువంటి ఉంది. ఇది పరాకాష్ఠకు చేరింది. పూర్తి బరి తెగించి ఈ విధమైనటువంటి హత్యలు అనేటువంటివి ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలు. నిజంగా వాళ్ళు నేరం చేసింటే రాజ్యాంగబద్ధంగా పట్టుకొని న్యాయ వ్యవస్థలో శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది కాకుండా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో కానీ జడ్జితో దీనిపైన విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నాం? కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మీరు కాల్పులు ఆపి ఈ ఆపరేషన్ కగారును నిలిపివేసి చర్చలు జరపాలనేటువంటిదే మా ఆలోచన. అట్లా చర్చలు జరిగితే, ఎందుకంటే ఇందాక చెప్పినటువంటి ఎక్కడి నుంచి ఎవరెవరి నుంచో చర్చలు జరుపుతున్నారు. మరి అట్లాంటిది మరి మన దేశ పౌరులు, ఈ దేశ పౌరులు వాళ్ళ ఈ గిరిజనులకు హక్కులు కావాలనేటువంటి దాని మీద, అడవిని కాపాడాలనేటువంటి దాని మీద పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద విచక్షణ రహితంగా ఒకవైపు నుంచే ఎన్కౌంటర్ అంటే రెండు పక్కల యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. మరి ఇటుపక్క ఒక్కరు కూడా చనిపోకుండా అటుపక్కనే మరి 27 మంది చనిపోయినారంటే కారణం అది ఒకవైపు నుంచి పట్టుకొని కాల్చి చంపినటువంటిది. అది ఎన్కౌంటర్ కాదు, హత్యనే. ఈ హత్యల్ని ఖండిస్తూ శాంతి చర్చలకు సిద్ధం కావాలనేటువంటిది ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా శాంతి చర్చలు జరిపి మరి దాంట్లో వచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆమోదించాలనేటువంటిదే మా యొక్క డిమాండు. ఆ డిమాండ్ అంగీకరించాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. పాక్ ఇండియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ శాంతి చర్చలు చేయాలి అని చెప్తే కాల్పులు విరమణ జరిపి చర్చల కోసం వెళ్ళాలని యోచించిన మోడీ మావోయిస్టులే స్వయంగా కాల్పుల విరమణ చేయండి, మనం శాంతి చర్చలు జరపాలంటే కూడా కాల్పుల విరమణ కొనసాగిస్తూ ప్రభుత్వమే మావోయిస్టులను హత్య చేస్తుందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.